దేవుని మహాకృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే విశేషమైన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదివిన లేఖన భాగంలో నుంచి ఈరోజు మరొక చిన్న సందేశాన్ని మనం నేర్చుకుంటాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో వాక్యం పఠించాం కదా. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే లెమియోను తల్లి ఉపదేశం. వీలైతే 2 పాఠాలుగా మనం దీన్ని ఆలోచించుకుంటాం. రాజు పేరు లెమియేలు. ఆ రాజు అయిన లెమియేలుకి ఎవరు ఉపదేశిస్తున్నారు? తల్లి ఉపదేశిస్తుంది, తల్లి బోధిస్తుంది. సహజంగా తండ్రి ఉపదేశాలు మనకు కనిపిస్తాయి. తండ్రి ఉపదేశించాలి, తండ్రి ఉపదేశానికి లోబడాలి అని సహజంగా మనకి అది కనిపిస్తుంది. అలాగే తల్లి ఉపదేశం కూడా మనకి గ్రంథంలో కనిపిస్తుంది. తల్లి ఉపదేశం ఎక్కువగా తండ్రి ఉపదేశించాలనే సందేశం కనిపిస్తుంది. తల్లి యొక్క ఉపదేశానికి కూడా పిల్లలు లోబడాలి, నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి ఉపదేశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ ఉపదేశానికి లోబడాలి అంటది గ్రంథం. వాస్తవానికి రాజు అయిన లెమియేలు అనే వ్యక్తి ఎవరంటే రాజు, ఒక దేశానికి రాజు. అంటే కొడుకు ఏ వయసులో ఉన్నా, కొడుకు ఏ స్థితిలో ఉన్నా సరే తల్లికి అథారిటీ ఉంటుందన్న. తల్లికి అథారిటీ, అధికారం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ తల్లి ఈ లెమియేలుకి ఉపదేశించే సమయానికి లెమియేలు యొక్క వయస్సు బాలుడు కాదు. ఆయన నాకు తెలిసి బాలుడు కాదు, వయసులో ఉన్నాడు. ఆయన వయసులో ఉన్నాడు. రెండోది, ఒక మంచి హోదాలో ఉన్నాడు. ఒక దేశానికి రాజుగా ఉన్నాడు. అంటే ఒక దేశానికి రాజు అయినా సరే ఎవరు ఇక్కడ బుద్ధి చెప్తున్నారు? తల్లి బుద్ధి చెప్తుంది, తల్లి నేర్పుతుంది. అక్కడ దేశానికి రాజుగా, అందుకే ఒక సామెత ఉంది కదా, ఢిల్లీకి రాజు అయినా సరే తల్లికి కొడుకే. అంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నా సరే, బిడ్డ ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా సరే తల్లికి కొడుకే అనమాట. కాబట్టి ఒక రాజు అయినా రాజుకే చెప్పాలా? ఎస్, అతను రాజు కావచ్చు, ఏదైనా కావచ్చు, తల్లికి అథారిటీ ఉంటుంది, అధికారం ఉంటుంది. 1వ వచనం 31:1 రాజైన లెమియేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. దేవోక్తి అంటే దేవోక్తి అంటే దేవుని నుంచి వచ్చిన సందేశం అని అర్థం. దేవోక్తి అంటే దేవుని నుంచి వచ్చిన సందేశం. దేవుని మాటలు, దేవుని నుంచి వచ్చిన సందేశం. అది రాజైన లెమియేలు మాటలు అంటే అతని తల్లి అతనికి ఉపదేశిస్తే లెమియేలు అనే వ్యక్తి ఏం చేశాడు? ఈ అధ్యాయాన్ని ఇది అతను రచించాడు అనమాట. రచించింది తల్లి కాదు, ఈ అధ్యాయాన్ని రచించిందేమో లెమియేలు. కానీ ఆ అధ్యాయంలో ఉన్న సందేశాన్ని ఉపదేశించింది ఎవరు? లెమియేలు యొక్క తల్లి. తల్లి మాటలకు ఏం చేయాలి నాన్న? చూడండి ఒకసారి పిల్లలు, నాయకులు చూడాలి. ఏ వయసులో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే తల్లికి ఏం చేయాలి? తల్లి మాట వినాలి, తల్లికి లోబడాలి. తల్లికి అథారిటీ ఉంటుంది. అమ్మకి
నువ్వు హోదాలో ఉండొచ్చు, నువ్వు అది కలెక్టర్ కావచ్చు, నువ్వు ఏ హోదాలో ఉన్నా సరే నీ మీద అమ్మకు అధికారం ఉంటుంది, నీ మీద అమ్మకు అథారిటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి అమ్మ యొక్క ఉపదేశానికి ఏం చేయాలి? అమ్మ ఏం చెప్పినా సరే అది లోబడాలి, వినాల్సిన అవసరత ఉంటుంది, నిర్లక్ష్యం చేయకూడదు. అంటే తల్లి ఉపదేశించిన సందర్భాలు కూడా ఉన్నాయి గ్రంథంలో. తండ్రి పాత్రే కాకుండా తండ్రి పాత్ర ఉంటుంది ఎక్కువగా, తల్లి ఉపదేశించింది. ఉదాహరణకి మనకందరూ తెలిసిన ఒక ఉదాహరణ ఏంటి? సమూయేలుకి నాకు తెలిసి సమూయేలుకి బాల్యం నుంచి ఉపదేశించిన వ్యక్తి ఎవరంటే తల్లే. ఎల్కానా చెప్పలేము మనం, కానీ ఎక్కువ పాత్ర ఎవరితో కనిపిస్తుంది? తల్లే. రెండు మీకు తెలిసిన మరొక ఉదాహరణ క్రొత్త నిబంధనలో ఏమంటాడు? తిమోతి, రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఏమంటే అద్భుతమైన మాట కదా. శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి ఎరుగుదు? నువ్వు బాల్యం నుండి ఎరుగుదువు. ఈరోజు మన పిల్లలు బాల్యం నుంచి కూడా ఆ శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఏం చేయాలి? ఎవరి వలన నువ్వు నేర్చుకొని దాన్ని అంగీకరించావో ఆ విశ్వాసము మొదట నీ యవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యునికిలోనూ వసించుచున్నది, అది నీ యందు సహా వసిస్తూనే రొడిగా నమ్ముచున్నాడు అంటాడు. అంటే తిమోతి ఆ స్థాయిలో ఉండంటే 100కి 100% శాతం ఎవరి పాత్ర ఉంది? తల్లి. ఎందుకంటే తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. తండ్రి యూదుడు కాదు, తల్లి యూదురాలు. అంటే తల్లి పాత్ర ఉంది. అంటే సమూయేలు ఎదుగుదలలో, తిమోతి ఎదుగుదలలో ఎవరి పాత్ర ఉందిరా? తల్లి పాత్ర ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న తల్లులకు సందేశం. అలాగని తండ్రులకు అవసరం లేదా? అందరికీ అవసరం. అది అందరికీ అవసరం. అందుకే ఎవరి లెమియేలు? ఇది వాస్తవానికి ఇది కొంచెం దుఃఖ స్వరంలో ఉంది. మనం లోపలికి వెళ్తే ఒక దుఃఖ స్వరంలో ఉంది. అంటే దుఃఖంతో మాట్లాడుతున్నట్టు ఉంది ఆవిడ. ఏమంటుంది ఆవిడ? చెప్తాను. లెమియేలు ఎవరో 1వ వచనం. రాజైన లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. ఎలాగన్నా నిన్ను? అంటే నేను ఈ విధంగా మొక్కులు మొక్కి కన్న కుమారుడు అంటే ఎలాగైపోయాడంటే, వీడిని గంటానికి నేను ఎన్ని మొక్కులు మొక్కాను, వీడిని గంటానికి నేను ఎంత ప్రయాసపడ్డాను, ఇలాగైపోయాడంటే నా కుమారుడా ఏమనాలి నిన్ను? నా కుమారుడా నేను మొక్కులు మొక్కి కన్నానైనా నేను నిన్ను. అంటే ఆ స్వరం ఎలాగుందిరా? అది కొంచెం దుఃఖ స్వరం ఎలాగుంది. అరే నేను ఈ విధంగా ప్రయాసపడి పరమదేవునికి మొక్కుకొని కంటే వీడు ఇలాగైపోయాడా? నా కుమారుడా నీ ఒక విశేషమైన సందేశం, ఒక అద్భుతమైన సందేశం. ఎవరి లెమియేలు అంటే సొలొమోను అంటారు. ఎవరి లెమియేలు అంటే సొలొమోను. ఎలా చెప్పగలం సొలొమోను అని? అంటే ఒకటి, ఈ సామెతల గ్రంథం పుస్తకం యొక్క రచయిత ఎవరు? సామెతల పుస్తకం యొక్క రచయిత ఎవరంటే సొలొమోను. ఒకసారి 25వ అధ్యాయం చూడ. ఒకసారి 25వ అధ్యాయం. కొందరు ఏమంటారంటే లెమియేలుని హిజ్కియా అని కూడా అంటారు. మెజారిటీ అంటే ఆ తల్లి సందేశం వింటే, ఆ తల్లి సందేశం మనం అర్థం చేసుకుంటే అది సొలొమోనుకి అన్నట్లుంది సందేశం. కొంతమంది ఏమంటారంటే హిజ్కియా అని కూడా అంటుంటారు.
హిజ్కియా తల్లి హిజ్కియాకు ఉపదేశిస్తుంది అంటారు. 25:1 ఒకసారి శాంతి చదువు ఒకసారి. ఇవియును సొలొమోను సామెతలే, యోధా రాజని హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. అంటే ఇది 25వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం ఉంది కదా, అందులో ఉన్న సామెతలు ఎవరివి? సొలొమోనివి. కానీ రాసింది ఎవరు? హిజ్కియా సేవకులు. అంటే హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు సొలొమోను సామెతలు ఏం చేశారనమాట? గ్రంథస్థం చేశారనమాట. వాడు టోటల్గా ఈ పుస్తకపు రచయిత మాత్రం ఎవరు? ఈ పుస్తకపు రచయిత మాత్రం ఎవరా అంటే సొలొమోను. ఒకటి అక్కడ 1:1 దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. అంటే ఇందులో ఉన్నవి ఎవరివి? దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. అంటే ఇందులో ఉన్న సామెతలు ఎవరంటే ఈ సొలొమోను. అక్కడ హిజ్కియా సేవకులు రాశారు కానీ ఇవి హిజ్కియావి కాదు, హిజ్కియా సేవకులవి కాదు. ఎవరు అవి కూడా? సొలొమోనియే. కాబట్టి లెమియేలు అంటే ఎవరు? లెమియేలు అంటే సందేశాన్ని బట్టి, అంటే తల్లి యొక్క సందేశాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటారా? సొలొమోను. మీకు తెలిసినట్లు ఊరియా హత్య చేయబడతాడు. దావీదు ఏం చేస్తాడు? తర్వాత బత్షెబని తన భార్యగా చేర్చుకుంటాడు. దావీదు బత్షెబని తన భార్యగా చేర్చుకున్న తర్వాత బిడ్డపడు, ఎందుకంటే అంతకుముందు గర్భం ధరించింది ఆవిడ. బిడ్డపడతాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ బిడ్డని మొత్తుతాడు. ఆ బిడ్డని దేవుడు మొత్తుతాడు. ఒకవేళ బిడ్డ బ్రతికించబడతాడేమో అని దావీదు ఉపవాసం ఉంటాడు. అయినా సరే దేవుడు దావీదు యొక్క ఉపవాసం లక్ష్యం చేయడు. ఇప్పుడు ఆ బిడ్డ ఏమైపోతాడు? ఆ బిడ్డ చచ్చిపోతాడు, ఆ బిడ్డ చనిపోతాడు. తర్వాత దావీదులో పశ్చాత్తాపం వచ్చింది. మీకు తెలుసు ఆ సంగతి. 51వ కీర్తన మనం చదివితే దావీదులో పశ్చాత్తాపం వచ్చింది, మారుమనసు పొందాడు. అలాగే ఆ బిడ్డ చనిపోయిన తర్వాత దావీదులో ఒక విశేషమైన ఒక పశ్చాత్తాపం, అలాగే బత్షెబలో ఒక విశేషమైన పశ్చాత్తాపం. బహుశా అంటే పశ్చాత్తాపం చెంది దుఃఖంతో గడిపి మారుమనసు పొంది ఒకవేళ పరమదేవునికి మొక్కుకొని కన్నదేమో. ఆ తర్వాత ఒక బిడ్డ పుడతాడు. ఆ బిడ్డకి దావీదు పెట్టే పేరేంటంటే సొలొమోను. కానీ దేవుడు నాతాను ప్రవక్తను పంపించి ఆ బిడ్డకి మరొక పేరు పెట్టేస్తాడు. ఎవరైనా చెబుతారా సహోదరులు? సొలొమోను అనే పేరు పెట్టిందేమో తల్లిదండ్రులు, దావీదు పెట్టాడు. కానీ ఆ బిడ్డ యెహోవాకు ప్రియుడిగా ఉంటాడు. ఆ బిడ్డ యెహోవాకు ప్రియుడిగా ఉండటం వల్ల దేవుడు తన ప్రవక్తని అక్కడ పంపించేసి ఆ యెహోవా ప్రియుడు అనే అర్థం వచ్చేలా ఒక పేరు పెట్టేస్తుంటాడు. ఏంటి ఆ పేరు? యెదిద్యా అనే పేరు పెడతారనమాట. ఒకసారి చూడండి సార్, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోతే దావీదు తెలిసింది. తర్వాత ఏం జరిగింది? 24వ వచనం. తరువాత దావీదు తన భార్యను బత్షెబను ఓదార్చి ఆమె ఎద్దుకు పోయి ఆమెను కూడగా ఆమెకు కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించి, ఎవరిని ప్రేమించి? దావీదుని ప్రేమించి కాదు, బిడ్డను ప్రేమించి. ఇప్పుడు రెండో బిడ్డ కన్నాడు కదా. ఫస్ట్ బిడ్డ ముత్తేడు చనిపోయాడు, ఇప్పుడు మరలా బిడ్డను కన్నాడు. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అతనికి పేరు పెట్టెను. యెదిద్యా అనే మాటకు పుట్టినట్లు అర్థం ఏంటి? యెహోవాకు ప్రియుడు. అంటే ఇప్పుడు ఆ బిడ్డ దేవునికి ఎలాంటి వాడు అంటానా? దేవునికి ప్రియమైన వ్యక్తి. దేవునికి ప్రియమైన వ్యక్తి, దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి. ఎవరు? సొలొమోను. అంతేనా? ఈ సొలొమోను ఎవరా అంటే దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవునికి ప్రియమైన వాడు సొలొమోను. అంటే దేవునికి ప్రియమైన వ్యక్తి, దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తి కాలక్రమం ఎలా తయారైపోయాడు తెలుసు మనకి. కాబట్టి ఎవరి లెమియేలు అంటే
మెజారిటీ అంటే మనకి ఆ సందేశాన్ని బట్టి మనకి ఎవరితో అవుతుందంటే సోదరులారా, అది సొలొమోను గురించి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొందరు హిజ్కియా అని కూడా అంటారు మరి, కానీ సందేశాన్ని బట్టి మనకి ఎవరితో అవుతుందంటే అది లెమూయేలు అనే వ్యక్తి సొలొమోను. ఇతనుకున్న మరొక పేరేంటి? ప్రసంగి గ్రంథంలో తను ఎలా పరిచయం చేసుకున్నాడు? దావీదు కుమారుడైన ప్రసంగి మాటలు, అంతేనా? దావీదు కుమారుడైన ప్రసంగి మాటలు అంటే ఆ పుస్తకంలో అతను ఎలా పిలువబడ్డాడు? ప్రసంగిగా పిలువబడ్డాడు. అమ్మా, ఆ ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఎలా పిలువబడ్డాడు? ప్రసంగిగా పిలువబడ్డాడు. ఇక్కడున్న మరొక పేరు ఏంటంటే లెమూయేలు. సొలొమోను అని తల్లిదండ్రులు పేరు పెట్టారు, అలాగే యెదిద్యా అని దేవుడు పెట్టాడు, అలాగే అతను ప్రసంగిగా పిలువబడ్డాడు, అలాగే ఇక్కడ లెమూయేలు అని కూడా ప్రస్తావించడం మనము చూడవచ్చు. కాబట్టి ఎవరి లెమూయేలు అంటే దావీదు కుమారుడైన సొలొమోను అయి ఉండవచ్చు. ఇంతకీ తల్లి ఏం ఉపదేశిస్తుందిరా? లెమూయేలు తల్లి లెమూయేలుకి ఉపదేశించే ఉపదేశం ఏంటి? పుస్తకానికి వచ్చేద్దామా? ఒక 3 అద్భుతమైన ఉపదేశాలు కనిపిస్తున్నాయి అక్కడ. ఒక 3 అద్భుతమైన విషయాలు. 31వ అధ్యాయము 3వ వచనం చదువు శాంతి ఒకసారి. నీ బలమును స్త్రీలకి ఇయ్యకము, రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసము చేయకము. నెంబర్ 1 అంటే 2వ పాయింట్ రాసుకుందాం. లెమూయేలు తల్లి ఉపదేశించిన దేవోక్తి. లెమూయేలు తల్లి ఉపదేశించిన దేవోక్తి 1, నా కుమారుడా స్త్రీలతో జాగ్రత్త. 31:3 కింద చదువు యొక్క ద్రాక్షారసము త్రాగుట నరులకు తగదు. అదుగో నా కుమారుడా మద్యముతో జాగ్రత్త. కంటిన్యూ చేయి. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగి నీడల వారు కట్టడలు మరుతురు. దీనులందరికీ అన్యాయం చేదురు. ప్రాణము పోచున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసమునియుడి. వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలంచుకుందరు. మోగవారికి దిక్కులేని వారికి అందరికి అదిగో న్యాయం తీర్చుట్లో జాగ్రత్త. నా కుమారుడా న్యాయము తీర్చుటలో, న్యాయం తీర్చుటలో ఎలా ఉండమంటున్నాడమ్మా? అదిగో దిక్కులేని వారికి మోగవారికి ఏం చేయమంటుంది ఆవిడ? నా కుమారుడా న్యాయం తీర్చు, అన్యాయం చేయమాకు నాయనా. బిడ్డ మోగవాళ్ళకి దిక్కులేని వాళ్ళకి ఏమాత్రం అన్యాయం చేయమాకు. చదువు కింద ఇంకొక వచ్చిన కూడా చదువు. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును. అది నా కుమారుడా న్యాయం చేయనాయనా. ఒక అద్భుతమైన ఉపదేశాలు ఒక తల్లి ఒక కొడుకుకు నేర్పాల్సింది. 1 ఏమంటాడు సైలెంట్ గారు? స్త్రీలతో జాగ్రత్తగా ఉండదు ఆయన అంటే. 2 మద్యం జోలి బొమ్మకు, మద్యంతో జాగ్రత్తగా. 3 న్యాయం తీర్చుట్లో జాగ్రత్త, ఎవరికి అన్యాయం చేయమాకు, దిక్కులేని వారు. అంటే ఈ సందేశం చూస్తే మనకి ఎవరు కనిపిస్తారు? సొలొమోనే కదా. స్త్రీలతో సహవాసం చేసిండు కదా ఆయన. బంగారు పాత్రల్లో ఏం చేశాడు? ద్రాక్షరసము తాగాడు కదా. కాలక్రమంలో ప్రజల మీద పన్నుల భారం పెంచాడా? రెహబాము దగ్గరకు వచ్చి ప్రజలు ఏమన్నారు? నీ తండ్రి మా కాడిని ఏం చేశాడు? బరువు చేశాడు బాగా. ఒకవేళ కాడిని కనుక తేగ చేసామనుకో జీవితాంతం మీకు దాసులు అవుతామంటారు. కాడి బరువు చేయడం అర్థం ఏంటి? అంటే
అతను సుఖంగా జీవించడానికి ప్రజల మీద పన్నుల భారాన్ని విశేషంగా మోపాడు అనమాట. తట్టుకోలేకపోయారు ప్రజలు, ఆ బరువుని మోయలేకపోయారు వాళ్ళు. ఇది ఒక అద్భుతమైన మాట. కొంచెం మనం ఆ స్త్రీలతో సహవాసం చేయకము అనే దాని గురించి కొద్దిసేపు మనం స్టడీ చేద్దాం. వచ్చే వారంలో మిగతా ఆ రెండు విషయాలు మనం కొద్ది నిమిషాలు ఆలోచించాం. ఒకటి ఏమంటుంది ఆవిడ, మొదటిగా స్త్రీలతో జాగ్రత్త. స్త్రీలతో జాగ్రత్త. ఒకటి మళ్ళా చదువు శాంతి 3వ వచనం. నీ బలమును ఎవరికి ఇద్దంటాడు? నీ బలమును స్త్రీలకు ఇయ్యకము. 2వ మాట ఏమంటాడు? స్త్రీలతో సహవాసం చేయము. స్త్రీలతో సహవాసం. ఏ స్త్రీలతో? రాజులను నాశనం చేసే స్త్రీలతో. రాజులను నాశనం చేసే స్త్రీలతో నువ్వేం చేయొద్దు? సహవాసం చేసి. ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు ఎక్కువగా పడిపోయేది ఇక్కడ. ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా, హోదాలో ఉన్న వాళ్ళు కూడా, అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అతి సులువుగా చేసే పాపము, అతి సులువుగా పడిపోయే పాపం ఏదన్నా ఉందంటే అదే. ఈ విషయంలో తప్పిపోయిన వాళ్ళు ఎందరో. యవ్వన కాలం అంటే బలమైనది. వాస్తవాన్ని యవ్వన కాలం అనేది ఒక విశేషమైన వయసు. అది బలమైన వయసు. అది మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండే వయసు. అది ఆ యవ్వన కాలపు బలాన్ని ఎవరికి అంకితం చేయొద్దంటది గ్రంథం. నీ యవ్వన కాలపు బలాన్ని ఎవరికి అంకితం చేయకూడదు. యవ్వనస్తులు, యవ్వన కాలంలో ఉన్నవాళ్ళు స్థిరత్వం కలిగి ఉండవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ పాపాల కథలు మీకు చెప్పాను. పాపాల యొక్క గ్రేడ్ తీసుకుంటే విగ్రహారాధన అనేది మొదటి స్థానంలో ఉంటుంది. పరిశుద్ధతని కోల్పోవటం అనేది 2వ స్థానంలో ఉంటుంది. పరిశుద్ధతను కోల్పోవడం దేవుడు సహించడానికి, దేవుడు అంగీకరించినది. ఒక వ్యక్తి తన పరిశుద్ధతను కోల్పోకూడదు. శరీరానికి, ఆత్మకు అపవిత్రత అంటకూడదు. శరీరానికి, ఆత్మకు అపవిత్రత అంటకూడదు. పైకి ఆకర్షణీయంగా కనిపిస్తుందేమో, అది వాస్తవానికి ఒక ఇరుకైన గుంట. కొందరు దుర్మార్గులైన తల్లులు ఉంటారు. ఈ దుర్మార్గులైన తల్లులు ఏం చేస్తారంటే, మా కొడుకు కుర్రాడు, మీ అమ్మకే చెప్పుకోపో. దుర్మార్గులు వాళ్ళు. మా కొడుకు కుర్రాడు కాబట్టి నువ్వు ఎవరు చెప్పుకోవాలి? మీ అమ్మకి చెప్పుకో. పరమ దుర్మార్గులు అన్నమాట వాళ్ళు. అంటే అర్థం కావాలి స్త్రీల పట్ల ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆ బిడ్డలకు ఏం చేయాలరా? నేర్పాలి. బిడ్డలకు నేర్పాలి. స్త్రీలతో ఎలా ప్రవర్తించాలి, ఎలాగుండాలి. ఎందుకంటే లోకం ఎలాగుందో మనకు కనిపిస్తుంది. లోకం ఎంతగా లోకం పరిస్థితులు ఎలాగున్నాయో మనకు కనిపిస్తుంది. అంటే చూడండి, ఒక అద్భుతమైనటువంటి నీ బలమును స్త్రీలకి ఇయ్యకము. అంటే నీ యవనకాలపు బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఏం చేయకూడదు? పరస్త్రీకి ఇవ్వకూడదు. నువ్వు ఆ పర అనేది ఏది కూడా ఆశించకూడదు. పరునిది ఏది కూడా ఆశించకూడదు. 10వ ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కదా, నీ పొరుగువాని ఇల్లు కానీ, నీ పొరుగువాని బంగారం కానీ, నీ పొరుగువాని వెండి కానీ, నీ పొరుగువాని పశువులు కానీ, నీ పొరుగువాని భార్యను కానీ, నీ పొరుగువానిది ఏది కూడా
ఆశించకూడదు, ఏది కూడా ఆశించకూడదు. పరులది పొందుకోవాలనకూడదు. అందుకే ఎవరి కొండలో నీళ్ళు తాగమంటాడు జరగదు, నీ సొంత కొండలో నీళ్లు త్రాగు. దేవుడు నీకంటూ ఒక కొండనిచ్చాడు, నీకంటూ ఒక సొంత ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే నీ సొంత కొండలో నీళ్ళే త్రాగల తప్ప నీ చూపులు పక్కకు పోకూడదు. ఏమాత్రం కూడా నీ చూపులు ఏమాత్రం కూడా పక్కకు పోకూడదు. అది పైకి ఆకర్షణీయంగా కనిపించవచ్చేమో కానీ ఒక ఇరుకైన గుంట అంటనమాట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము. ఎక్కడికి వెళ్తున్నాడు ఆ మనిషి? ఎక్కడికి వెళ్తున్నాడంటే గుంటలోకి వెళ్తున్నాడు. గుంటలో నుంచి పాతాళలోకానికి వెళ్ళిపోతున్నాడు ఆ మనిషి. 23, 27 చదువు, లేకుంటే 26 వచనం కూడా చదువు. 23 సామెతల గ్రంథం. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకి ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. పరస్త్రీ ఇరుకైన గుంట అంటే పరస్త్రీని ఆశించేవాడు, పరస్త్రీ వైపు చూసేవాడు గుంటలోకి వెళ్ళిపోతున్నాడు. అడు పాతాళలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఒక ఇరుకైన గుంటలో బిగుసుకుపోతున్నాడు. నా కుమారుడా, నేను మొక్కులు మొక్కి ఏం చేశాను ఆయన నిన్ను? నేను మొక్కులు మొక్కి ఉపవాసాలుండి కన్నీళ్లు కారుస్తూ దుఃఖంతో నేను నిన్ను కన్నాను ఆయన. కానీ నువ్వేమైపోయావు ఈరోజు? నువ్వేమైపోయావు? నీ యవనకాలపు బలాన్ని స్త్రీలకు ఇవ్వకము, రాజును నాశనం చేసే స్త్రీలతోటి సహవాసం చేయి మాకు. ఇంకొక మాట చూద్దాం. 5వ అధ్యాయం అంటుకుంటాకండి. 5వ అధ్యాయం చూడ ఒకసారి. 5వ అధ్యాయంలో కూడా ఏమంటాడు ఇక్కడ? 8వ వచనం చూడ ఒకసారి. 5వ అధ్యాయము 8వ వచనం. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. పరులకు నీ యవన బలాన్ని, నీ యవన బలాన్ని ఎవరికి ఇవ్వకూడదు? నీ యవన బలాన్ని పరులకు ఇవ్వకూడదు. నీ జీవిత కాలాన్ని ఇవ్వకూడదు. దేవునికి అంకితం చేయాలి నువ్వు వాస్తవానికి. యవన కాలమందు కాడి మోయట నరునికి. యవన కాలంలోనే దేవుని యొక్క మార్గాలు తెలుసుకొని దేవుని యొక్క అధికారం క్రింద లోబడుతూ నీ యవన బలాన్ని, నీ యవన శక్తిని ఏం చేయాలంటే దేవుని కొరకు అంకితం చేయవలసిన అవసరం ఉంటుంది. అందుకే సజీవ యాగంగా మీ శరీరాలు ఎవరు సమర్పించుకుంటామా? సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకున్నది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ శరీర బలాన్ని, నీ మానసిక బలాన్ని అర్పించాల్సింది, అంకితం చేయవలసింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర అంకితించారు. అడేమనుకుంటే ఎవరుని చూడలేదు, నన్నే చూస్తున్నాడు, మురిసిపోతుంటాడు. ఎవరుని చూడలేదు, నన్నే చూస్తున్నాడు, నన్ను చూస్తుంది. అదొక ఎర, అదొక ఉరి, అదొక వల. అంటే అపవాది విసిరే ఒక వల, అపవాది వేసే ఒక ఎర అనే సంగతి ఆ మనిషి ఏం చేయట్లేదు, సంబరపడిపోతుంటాడు. యవనస్తుడు నాతోనే మాట్లాడుతుంది, నా వైపు చూస్తుందని ఆ యవనస్తుడు ఏమేస్తాడంటే పొరపడిపోతు సంబరపడి అది ఒక అపవాది యొక్క ఉరి గుంటలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ బిడ్డ అపవాది యొక్క వల్లోకి వెళ్ళిపోతున్న సంగతి ఆ బిడ్డకు తెలియట్లా. కానీ దేవుని ప్రజలైన వాళ్ళు ఏం చేయాలంటే ఆ పరిశుద్ధత విషయంలో తన దేహాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ గతంలో చెప్పాను, పరిశుద్ధత అనే మాట పత్రికల్లో మనకు అనిపించిందంటే 90% కూడా పరిశుద్ధాత్మ దీని గురించి మాట్లాడారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో తమ ఘటాలని దేవుని ప్రజలని వాళ్ళు ఏం చేయాలంటే పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.
4వ అధ్యాయము 4వ వచనం చదువుతాను ఒకసారి. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగినటియే దేవుని చిత్తం. తమ ఘటము అంటే దేహం. అంటే నీ దేహాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ దేహము ఎవరికి అవయవం చెప్పాను గతంలో గుర్తుందా? మన దేహములు యేసుక్రీస్తుకి అవయవాలనే సంగతి మనం గ్రహించాలి. మన శరీరాలు, మన దేహాలు క్రీస్తు యేసుకి అవయవాలు. ఆయన శరీరానికి అవయవాలు, ఆయన సంఘానికి అవయవాలు. కాబట్టి క్రీస్తు యేసు యొక్క అవయవాన్ని ఏం చేయాలంటే మనం పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడ్డవారు. నీ దేహం వాస్తవానికి నీది కాదు. నువ్వు నీ సొంతం కాదు. వాస్తవానికి నీవు నీ సొంతం కాదు. నీకు చెందినవాడు కాదు. నువ్వు ఒకరోజు ఒక ఆయన విలువ పెట్టి రక్తం ఇచ్చి, ఒక అమూల్యమైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన అవయవం నువ్వు ధరించుకున్న దేహం ప్రభుది అవయవం. తెలుసుగా మీకు? ఆయన చదువు ఒకసారి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీ దేహాలు ఏమై ఉన్నాయనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంటారు. 6:15 చదువు. 1 కొరింథీ 6వ అధ్యాయము 15. మీ దేహములు క్రీస్తునకు అవయవములు ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహాలు క్రీస్తు యేసుకి ఏమై ఉన్నాయంటమా? అవయవాలు. మన దేహం, మనం ధరించుకునే శరీరం ప్రభు యొక్క అవయవం. ఈ ప్రభు యొక్క అవయవాన్ని తీసుకెళ్ళి అపవిత్రతకు అప్పగించకూడదు. ఈ ప్రభు యొక్క అవయవాన్ని తీసుకెళ్ళి దుర్నీతికి అప్పగించకూడదు. ఒకవేళ ఈ శరీరంతో మనం తప్పు చేస్తున్నామంటే, ఒకవేళ ఈ నోటితోటి మనం అబద్ధం ఆడుతూ, ఈ నోటితోటి మనం మోసపు మాటలు మాట్లాడుతున్నామంటే, ఎవరి అవయవంతో మనం మోసపు మాటలు మాట్లాడుతున్నాం? ఎవరి అవయవంతో మనం అబద్ధపు మాటలు మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు యొక్క అవయవంతో మనం మాట్లాడుతున్నాం అన్నమాట. అంటే క్రీస్తు యేసు యొక్క అవయవాన్ని అబద్ధానికి అప్పగించాం, క్రీస్తు యేసు యొక్క అవయవాన్ని మోసానికి అప్పగించాం అనమాట మనం. అంటే ఆ సీరియస్నెస్ మనకు అర్థం కాల. ఆ సీరియస్నెస్ మనకు అర్థం కాలేదు కాబట్టి సులువుగా మన నోటితోటి కానీ, మన చూపులతో కానీ, మన దేహంతో కానీ ఏం చేస్తాం మనము? మీ దేహములు క్రీస్తునికి అవయవాలు. మీరు మీ సొత్తు కారు. కాబట్టి మీ అవయవాలని, మీ దేహాన్ని ఏం చేయాలంటే పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరత ఉంటుంది. కాబట్టి నీ బలమును ఏం చేయకూడదంటే స్త్రీలకి యుద్ధని మాట్లాడుతుంటాడు. పరచూపులు చూడద్దు, పరస్త్రీ చూడద్దు. కన్నులు చెడిపోకూడదు అనుకో. ఒకవేళ కన్ను చెడిపోయింది అనుకో, లోకాసు వార్త 11. కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగై ఉంటుంది. కన్ను చెడిపోయింది అనుకో, దేహం చీకటైపోద్దని ప్రభునేశ్వరు మాట్లాడిన విశేషమైన సందేశం లోకాసు వార్త 11:34 నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే, కన్ను చెడిపోతే, కన్ను ఎప్పుడు చెడుద్ది సహోదరులారా? నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా ఏమైపోద్దంటామా? చీకటి అయిపోద్దంట. పోతీఫెర భార్య యొక్క కన్ను ఏమైపోయింది? శ్రవణ్, పోతీఫెర భార్య యొక్క కన్ను ఏమైపోయింది? కన్ను తేటగా ఉందా, చెడిపోయింది ఆవిడది? అక్కడ ఉపయోగించిన పదం గుర్తుందా? ఆమె యోసేపు మీద కన్ను వేసి, అవును కదా తమ్ముడు? దినదినం ఏం చేసింది ఆవిడ? యోసేపు మీద కన్ను వేసి కన్ను చెడిపోయింది. ఆవిడ కన్ను చెడిపోయింది, దృష్టి శుభ్రంగా చెడిపోయింది అనమాట. ఆవిడ హృదయం కూడా చెడిపోయింది. అలాగే ఈరోజు మన కన్నులు కూడా చెడిపోకుండా, మన కన్నులు కూడా ఏం చేయాలంటే తేటగా ఉండవాలి. ఒకవేళ కన్ను చెడిపోతే దేహం అంతా ఏమైపోతుందంట? కన్ను చెడితే దేహం అంతా చీకటి అయిపోతుంది. అందుకే యోబు అన్నమాట గుర్తుందా? జరగదు ఏమంటాడు 31:1? నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యక నేను ఎలాగూ చూసిందని మాట్లాడుతుంటాను. ఒక నిబంధన చేసుకున్నాను నేను నా కన్నులతో. ఏంటా నిబంధన?
నా భార్య తప్ప పరస్త్రీ నా కంటికి ఏమాత్రం కూడా కనపడకూడదు, లేదా ఏ స్త్రీ వైపు నేను చూడను అని ఏం చేశానంటే తన కనులతోటి యోబు నిబంధన చేసుకున్నాడు. ఆయన నిబంధన చేస్తున్నాను, ఈ నిబంధన కనుక అతిక్రమించినప్పుడు నేను పరమను దేవుని దృష్టికి ఏమైపోతాను? వేషధారణ అయిపోతాను నేను. కాబట్టి నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను నేను. ఈరోజు మన దేహంతో, మన నోటితోటి, మన కనులతోటి, మన హృదయంతో ఒక నిబంధన, మనకు మనంగా ఒక తీర్మానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదిగో ఇక నుంచి నా నోటితోటి, ఇదిగో ఇక నుంచి నా కన్నులతోటి, ఇదిగో ఇక నుంచి నా చేతులతోటి, ఇదిగో ఇక నుంచి నా శరీరంతో. అంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే మనకు మనంగా ఒక తీర్మానం చేసుకొని, ఒక నిబంధన చేసుకొని ఏం చేయాలి? అందులో మనము ఒక స్థిరంగా కొనసాగుతూ ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి లెమియా తల్లి ఏం చేస్తుందంటే, నాయన స్త్రీలతో సహవాసం చేయమాకు, ఆ రాజులు నాశనం చేసేస్తున్నాడు. ఎందుకంటే ఎంతోమంది రాజులు కూడా ఏమైపోయినట్రా, రాజులు కూడా పాపంలో పడిపోయి నశించిపోయినట్లు మనం చూడవచ్చు. స్త్రీలకు తమ బలమునిచ్చి, నెంబర్ 1 తమ దేశమును నాశనం చేసుకున్న సొదొమ ప్రజలు. రెండు, తన బలము పోగొట్టుకున్న సంసోన్. ఎవరితో సహవాసం చేసి బలం పోగొట్టుకున్నాడు? ఒకటే. సంసోను ఎవరితో సహవాసం చేసి బలం పోగొట్టుకున్నాడు? ఎంతమంది స్త్రీలు కనిపిస్తారు ఆయన జీవితంలో? 3. ఒక ఆవిడని వివాహం చేసుకున్నాడు, ఆవిడ అతని స్నేహితుడికి ఇవ్వబడింది. 2 వేష దగ్గరికి వెళ్ళాడు. 3 అలాంటి ఇంకో దేవవేష దగ్గరికి వెళ్ళాడు, దిలీల దగ్గరికి కదా. తర్వాత తన బలాన్ని ఏం చేశాడు? మనిషి పోగొట్టుకున్నాడు, తన బలాన్ని పోగొట్టుకున్నాడు. 3 తమ ఉద్యోగాలు పోగొట్టుకున్న ఏలీ కుమార్. తమ ఉద్యోగాలు పోగొట్టుకున్న ఏలీ కుమార్. 4 హత్యలు, అవమానముతో కుటుంబాన్ని నింపుకున్న దావీదు. 5 రాజ్యము మొక్కలవుటకు కారణమైన సొలొమోను. ఎవరితో సహవాసం చేసి రాజ్యాలను మొక్కలవడానికి కారణం ఎవరు? సొలొమోను కాదు. సొలొమోను యొక్క అవిధేయత కాదా? అంటే తమ దేశాన్ని పాటు నాశనం చేస్తున్నారు వాళ్ళు. యోధా పత్రిక చూడండి ఒకసారి. యోధా పత్రికలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి. యోధా పత్రిక. ఆ సొదొమ గొమొర్రా నివసించేవాళ్ళు ఎలాంటి వారు? వాళ్ళు 7వ వచనం చదువు శాంతి ఒకసారి. యోధా పత్రిక 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలన వ్యభిచారము చేయొచ్చు, పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు. పర శరీరానుసారుడు అంటే పరుని యొక్క శరీరాన్ని ఆశించాడు వీళ్ళు. పరుల యొక్క శరీరాన్ని ఆశించారు వాళ్ళు. పరుల యొక్క శరీరాన్ని పొందుకోవాలి,
పరుల యొక్క శరీరాన్ని అనుభవించాలి అనే ఒక ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఈ సొదొమ గొమొర్రా ప్రజలు అన్నమాట. నిత్యాగ్ని దండన అనుభవించుచు నేటికి వాళ్ళు ఒక దృష్టాంతాలుగా ఉండిపోయారు. దృష్టాంతాలుగా ఉండి పరశరీరాంశాలలో పరుల శరీరం పరులది కావాలి. కారణ జన్ముడు అని అనకూడదు, కానీ ఇతని జన్మ చూస్తే మాత్రం అలానే అనిపిస్తారు కూడా ఒకసారి. ఎందుకంటే ఇతను పుట్టి ఏం చేస్తాడంటరా, ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును. నువ్వు కుమారుడు అంటావమ్మ తల్లి. ఆ కుమారుడు ఏం చేస్తాడు ఇప్పుడు? ఫిలిస్తీన్ల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టును. అంటే ఒక ఉద్దేశం కొరకు దేవుడు ఇతను ఏం చేశాడమ్మా అంటే సంసోనుకి జన్మ పట్ల ఒక ఉద్దేశం ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది. కానీ ఇతని స్త్రీలతో సహవాసం చేసి తన ఫలాన్ని ఏం చేసిన ఒక రోజు తర్వాత మారు మనసు పొందాడు. అది వేరే సబ్జెక్ట్, అది వేరే. తమ ఉద్యోగాలు పోగొట్టుకున్న ఏలీ కుమారులు చేసే ఉద్యోగాలు ఏంటి? శ్రవణం సైలెంట్ గారు, ఏలీ కుమారులు చేసే ఉద్యోగాలు ఏంటి? శాంతి, ఏలీ కుమారులు చేసే ఉద్యోగాలు ఏంటి? ఉద్యోగాలు పోగొట్టుకున్నాడు. దేనికి? స్త్రీలతో సహవాసం చేసి ఉద్యోగాలు పోగొట్టున్నారు. ఉద్యోగాలు ఏంటి చెప్పలేమని అడిగాను. జరదు నువ్వు చెప్పు. ఏలీ కుమారులు చేసే ఉద్యోగాలు ఏంటి? మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 36 నుంచి చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథం 2:36. అయితే నీ ఇంటి వారు అంటే ఏలీ ఇంటి వారు, నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు ఉంచమని అతన్ని వేడుకొందరు. యాజకుల ఉద్యోగములలో ఏ ఉద్యోగం అంట కోట? ఏ ఉద్యోగరా అంటే యాజకుల్ని ఉద్యోగులతో పోల్చారు అక్కడ. అంటే యాజక సేవ చేయడం ఏంటి? అది ఉద్యోగంతో సమానం అనమాట. అపోస్తులత్వాన్ని కూడా ఉద్యోగం అన్నాడు. యోధ చనిపోయినప్పుడు పేతురు ఏమన్నాడు? జరగదు అపోస్తుల గారు 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కదా, అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడు కాక అంటాడు. అతని ఉద్యోగం వేరొకడు తీసుకున్నాడు కాక అంటే యోధ ఉద్యోగాన్ని ఇంకొకటి తీసుకున్నాడు, మత్తయి అని ఒక ఆయన తీసుకున్నాడు. అంటే అపోస్తులత్వాన్ని ఉద్యోగం అన్నాడు, యాజక సేవను ఇక్కడ ఏమన్నాడు? ఉద్యోగం. అంటే టోటల్గా ఏలీ కుటుంబాన్ని ఆ ఉద్యోగులను ఏం చేయాలి తెలుసా? దేవుడు శుభ్రంగా తీసి పడేసాడు అనమాట. ఏలీ కుమారులే కాదు, కుమారులు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. అసలు టోటల్గా ఏలీ కుటుంబమే అసలు ఆ ఉద్యోగులకు రాకుండా ఏం చేశాడు దేవుడు? వేరుతో సహా తీసి పక్కన పెట్టేశాడు అనమాట. నీ బలమును నీ పితరుని యొక్క ఇంటి బలం నేను బలహీనం చేస్తాను అన్నాడు. నీ ఇంట్లోకి ముసలివాడు ఎవడో కూడా ఉండడు, అందరూ వయకాలమందు మరణమవుతారు. నీ కుమారుడైన హోప్ని ఫీనెహాసులకు అది సంభవింపగా నువ్వు సూచితం అంటారు అన్నమాట. వయకాలం అంటే యవన కాలంలో చనిపోతారు. సొలొమోను రాజు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చదివిన మాట నెరవేరింది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూడు ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనం. 2:27. తర్వాత సొలొమోను సొలొమోను రాజు అయిన తర్వాత దావీదు చనిపోయాడు, సొలొమోను రాజు అయ్యాడు. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశాడు. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గురించి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరును. ఇంకా సొలొమోను కాలంలో
ఆ వంశవృక్షం ఆగిపోయిందాం. ఇంకా అబ్యాతారుని ఎప్పుడైతే యాజకుడిగా తీసేశాడో ఇక ఏలి కుటుంబం అయిపోయింది అక్కడ నుంచి. ఇక వాళ్ళు స్టాప్ అయిందనమాట. ఇక పూర్తిగా వేరుతో సహా ఉద్యోగుల నుంచి తీసేయబడ్డారు అనమాట. కారణం ఏంటి శ్రవణం? తమ్ముడు, వీళ్ళిద్దరు చేసిన దురాశతోటి టోటల్గా వేరుతో సహా కుటుంబం అయిపోయింది. ఇప్పుడు వేరుతో సహా కుటుంబమే, ఒక వ్యవస్థలు లేకుండా, ఉద్యోగ వ్యవస్థలో కుటుంబమే లేకుండా దేవుడు ఏం చేసాడమో సంపూర్ణంగా తీసేసాడు. ఏంటి కారణం అంటే పరస్త్రీలతో సహవాసం చేయటం. పరస్త్రీలతో సహవాసం చేయటం. దావీదు కుటుంబంలో కూడా ఏం జరిగిందో మీకు తెలుసు కదా. దావీదు కుటుంబంలో కూడా ఏం జరిగిందో మీకు తెలుసు. అలాగే సొలొమోను రాజ్యం మొక్కలడానికి 2 భాగాలు రెండు మొక్కలడానికి కారణం ఎంతనే కదా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయినా సరే 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు ప్రత్యక్షమయ్యి దేవుడు సెలవిచ్చినా సరే ఏమాత్రం కూడా చెవిన కష్టం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9 నుంచి నేను చదువుతాను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన ఎద్దు నుండి తొలగిపోయిన. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవడం కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాజు నియమించుకోవాలనుకుంటే చట్ట ప్రకారంగా రాజు నియమించుకోవచ్చు. కానీ రాజుకు కొన్ని అర్హతలు ఉండాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం ప్రకారంగా రాజుకు కొన్ని అర్హతలు ఉండాలి. ఏంటి అర్హతలు చెప్తారా సహోదరులు ఎవరన్నా? వాళ్ళు ఇశ్రాయేలులో ఒక రాజును నియమించుకోవాలంటే ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా ఒక రాజును నియమించుకోవచ్చు. అయితే ఆ రాజు కొన్ని అర్హతలు ఉండాలి. ఆ రాజు ఎలాంటి వాడే ఉండాలో, ఎట్టివాడే ఉండాలో ముందుగానే చెప్పేశారు. ఒకటి ఏమన్నాడు అతను? ప్రాముఖ్యంగా 3 అక్కడ 3 కనిపిస్తాయి మనకి. ఒకటి, అతను అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. 2, అతని కొరకు అతను విస్తారంగా వెండి బంగారాలని సంపాదించుకోకూడదు. 3, ఐగుప్తు యొక్క గుర్రాలను ఏం చేయకూడదు, సంపాదించిన ప్రజలను ఐగుప్తు యొక్క మార్గానికి ఏం చేయకూడదు, పంపించకూడదు. ఇప్పుడు ఈ 3 చేశాడు సొలొమోను. అదే అంటే దేవుని యొక్క ఆజ్ఞ గైకొనలేదు ఆయన. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు ఆచరించలేదు, నా నిబంధనను కట్టలు నువ్వు ఆచరించకపోవడానికి కనుగొంటున్న కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. 12 అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుడి చేతుల నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుని దావీదు నిమిత్తమును నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీకు కుమారునికి ఇచ్చేదను. ఒక గోత్రం నీ కుమారునికి ఇచ్చేస్తాను. అంటే బెన్యామీను గోత్రము, యోధా గోత్రము ఆ 2 ఒక రాజ్యం అయిపోయినవి. మిగతా 10 గోత్రాలు ఏమైపోయినవి? ఒక రాజ్యం అయిపోయినవి. అంటే ఒక 2 ముక్కలు అవడానికి, రాజ్యం అలా విభజించబడటానికి, సహోదరులందరూ కూడా అలా విడిపోవడానికి కారణం ఎవరు? ఒక తండ్రి పిల్లల జాతంతా ఎవరంటే ఒక తండ్రి పిల్లలు సహోదరుడు. వాళ్ళందరూ కూడా ఆ సహోదరులందరూ కూడా అలా విడిపోవటానికి, ముక్కలు అవ్వటానికి, విభజించబడడానికి కారణం ఎవరంటే సొలొమోను యొక్క అవిధేయత. వాస్తవానికి అతను లాంటి వ్యక్తి లేడు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి. కానీ అలాంటి వ్యక్తి ఎలా అయిపోయాడో సొలొమోను నెహెమ్యా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు సొలొమోను గురించి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 26 చదువుశాంతి ఒకసారి. 13వ అధ్యాయం 20 413 పేజీ పాత నిబంధన 413 13:26. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజున సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను. అంతే కదా. యెదిద్యా అనే మాటకు అర్థం ఏంటి? అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? సొలొమోను కంటే జ్ఞానవంతులమా?
అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? మెడ ఉంచారు కదా, మెడ ఉంచారు. దేవుని మార్గాలు తెలియకపోతే, దేవుని యొక్క ఉపదేశాలు తెలియకపోతే, ఎక్కడ వంచాలో భార్యలు ఏం చేస్తారు? అక్కడ ఉంచుతారు. ఒకవేళ దైవ మార్గాలు తెలిసిన స్త్రీ అయితే లోబడుద్ది. దైవ మార్గం తెలిసిన స్త్రీ అనుకో, వంచదు, వంగుద్ది. వంచదా ఆమె వంచదు, వంగుద్ది, లోబడుద్ది. ఒకవేళ ఆ మార్గాలు తెలియలేదనుకో, ఎక్కడ వంచాలో అక్కడ తెలుసు. ఆవిడ తెలుసు, ఆ టెక్నిక్ తెలుసు అనమాట. ఆవిడ ఆదామును ఉంచింది ఎవరు? ఆదామును ఉంచింది ఎవరు? ఎవరు ఉంచారు? అపవాది వంచగలిగాడా? అపవాది కూడా వంచలేకపోయాడు. ఎవరు ఉంచారు ఆదాముని? కుటుంబ తిరస్కారమునకు జడిసి భయపడిపోయాడు. అంతే, భార్యకి భయపడిపోయాడు. ఆవిడ తిరస్కారానికి ఆవిడ ఎదురు తిరిగింది. అక్కడ ఆవిడ ఎదురు తిరిగి తిరస్కరించింది. ఆవిడ ఏమైపోయింది ఇక్కడ అంటే బెండ్ అయిపోయాడు. ఇంకంతే, సాతాను మాట కూడా వినలేకపోయిన వాడు ఎప్పుడైతే ఎదురు తిరిగి తిరస్కరించేసిందో భయపడిపోయి లోబడిపోయాడు అనమాట. మనం ఏమంటే సులభముని కంటే జ్ఞానంగా ఒకసారి మాట్లాడతాం. మేము సులభముని కంటే జ్ఞానవంతులు అండి, మేము ఏమైనా చేయగలమండి అని మనం మాట్లాడుతుంటాం. ఒక తల్లి ఒక బిడ్డకు ఉపదేశించవలసిన ఒక దేవత. బాల్యం నుంచి ఏం చేయాలంటే, మీరు ఒళ్ళో పనులు అయిపోయిన తర్వాత ఒళ్ళో కూర్చోబెట్టుకొని, సాయంత్రం పూట లేకుంటే భోజనం తినిపించిన తర్వాత ఆ ప్రక్కలో అటోకలను ఇటోకలను వేసుకొని ఆ మాటలను ఉపదేశిస్తూ వాళ్ళు ఏం చేయాలంటే అది నిద్రలో జరగదు. ఒక బిడ్డ ఉందో తెలుసారా? ఏమండి, మా అమ్మగారు ప్రార్థన మాటలతోటి మీ నిద్రలో జరుపుకుంటాం. ఉదయం పూట మా అమ్మగారు చేసే ప్రార్థనలతోటి మేము నిద్ర చేస్తాం. అంటే అలా మాటలు చెప్పి వాళ్ళకి కథలు చెప్పండి. ఏదో కథ. ఇప్పుడు ఇలా గ్రంథంలో ఉన్న దేవుని విషయాలు కనుక చెప్తుంటే వాళ్ళు నిద్రలోకి ఏమైపోతుంటారు? అలాగా వింటూ ప్రార్థనలతోటే మేము అలాగా నిద్ర వెళ్ళిపోతామండి. మాకు నేర్పుద్దు ప్రార్థన, మేము చేస్తాం, మేము పండుకుంటాం. మా అమ్మ మా కోసం, ఆ కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తుంటుంది. ప్రార్థన చేస్తుంటే మేము అలా నెమ్మది నిద్రలోకి వెళ్ళిపోతాం. ఉదయం పూట మా అమ్మ ప్రార్థనలే మమ్మల్ని లేపుతాయండి. అవసరం. ఒక తల్లిగా నిజంగా న్యాయం చేస్తున్నావా? ఒక తల్లిగా, ఒక దైవికమైన తల్లిగా, ఒక క్రైస్తవ తల్లిగా నిజంగా నీ బిడ్డలకు న్యాయం చేస్తున్నావా? నువ్వు దేవుని దగ్గర చెప్పుకుంటావా? నాయన తండ్రి, నేను న్యాయం చేశాను తండ్రి, నువ్వు ఏం చేయమని చెప్పావు నా బిడ్డలకి, నేను అదే చేశాను నా తండ్రి అని నిజంగా ఒకరోజు దేవుని ముందు సగర్వంగా చెప్పుకోగలవా నువ్వు స్త్రీలారా? వాళ్ళు ఎదుగు బాల్యం నుంచి నేర్పుతున్నారు. బాల్యం నుంచి నేర్పుతూ యవన కాలంలోకి వచ్చేసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా వాళ్ళకి ఏం చేయాలంటే నేర్పిస్తూ ఉంటారు. నాన్న ఎట్లు ఒకసారి నాకు వెళ్ళి అమ్మకు ఎదురు తిరిగామని నా దగ్గర ఎవరైనా కంప్లైంట్ చేశారనుకో, శ్యామ్ నాకు ఎదురు తిరుగుతున్నాడు, అమ్మకు ఎదురు తిరగకూడదు, అమ్మకు ఎదురు మాట్లాడకూడదు, అమ్మ యొక్క ఉపదేశాన్ని, అమ్మ యొక్క మాటలను ఏం చేయకూడదు తెలుసా? నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళని కనుక నిర్లక్ష్యం చేసామనుకో, బైబిల్లో ఒక మాట ఏమంటుంది తెలుసా? తల్లినైనను తండ్రినైనను దూషించు వాని యొక్క దీపము కారు చీకట్లో ఆరిపోవును. కారు చీకట్లో దీపం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, మధ్యలో ఆరిపోయింది. విడిపోవాలి, ఏ త్రోవలో పోవాలి ఇంకోడు? అమ్మను నిర్లక్ష్యం చేయకూడదు, అమ్మను దూషించకూడదు, అమ్మకు ఎదురు మాట్లాడకూడదు, లోబడాలి. యాకోబు ఎంతగా లోబడ్డాడు తెలుసానా? ఇస్సాకు, ఏశావు యాకోబు మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఆయన నీ అన్న కోపం నీ మీద రగిలిపోతుంది, నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఒకరోజే ఇద్దరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు తండ్రి. నాయన నువ్వేం చేస్తావంటే, నా అన్న పలానా దేశంలో ఉన్నాడు,
అక్కడికి వెళ్ళు, నేను పిలిపించే వరకు నువ్వేం చేయకూడదు. పిలుపు వచ్చిందా? అమ్మ పిలిచేదాకా రాలా. ఎంతకాలం ఉన్నాడు? 20 సంవత్సరాలు. తర్వాత దేవుని పిలిపించిన తర్వాత వచ్చాడండి ఆయన. నువ్వు ఇక్కడికి రమ్మని నేను చెప్పే వరకు నువ్వేం చేయకూడదు. ఎంతకాలం ఎదురు చూశాడు అమ్మ పిలుపు కోసం? 20 సంవత్సరాలు. అమ్మ ఇంకా పిలవలా నన్ను. 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. మరి వచ్చాడు కదంటే ఎవరు పంపించారు? మరలా పరమదేవుడు మరలా ప్రత్యక్షమై, ఇదిగో నీ తండ్రిని ఇస్సాకు దగ్గరికి వెళ్ళు. అంతగా లోపడవలసిన అవసరం అనేది ఉంటుంది. మీరు కూడా ఏం చేయాలంటే వాళ్ళకి ఆ దైవికమైన మాటలు, ఆ దైవికమైన సందేశాన్ని ఏం చేస్తూ ఉండాలంటే వాళ్ళకి నేర్పుతూ ఉపదేశిస్తూ ఉండవలసిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. కోడికల్ శివరాజు గారా, లెమియేలు తల్లి ఉపదేశముల గురించి మనం ఆలోచన చేస్తాం. ఇంతకీ ఎవరి లెమియేలు అంటే ఎవరి లెమియేలు? సొలొమోను అనేది మనకి స్పష్టంగా, చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఏంటి ఆవిడ ఉపదేశించిన దేవోక్తి ఏంటి అంటే, ఒకటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండమంటుంది, 2 మద్యముతో జాగ్రత్తగా ఉండమంటుంది, 3వది న్యాయం తీర్చుట్లో జాగ్రత్తగా. ఎవరికి అన్యాయం చేయమాకు బిడ్డ, న్యాయంగా బ్రతుకని మాట్లాడుతుంది. అందులో ఒకటి స్త్రీలతో జాగ్రత్త. కాబట్టి నా కుమారుడా, నీ యవన బలాన్ని ఏం చేయకూడదు. నీ యవన కాలపు బలాన్ని, నీ యవన బలాన్ని స్త్రీలకి ఇవ్వద్దు. 2, రాజుడు నాశనం చేసే స్త్రీలతో నువ్వేం చేయకూడదు. సహవాసం చేయమాకు. సహవాసం చేయ. అందరికంటే నన్నే చూస్తుందంటే అది నేను నాశనాన్ని నడిపేస్తుంది. అది ఆ నవ్వు, ఆ చూపు నిన్నే చూస్తుందంటే అర్థం ఏంటి? నువ్వేది పెద్ద మొనగాడివి, పెద్ద పోటుగాడివి కాదు. పోటుగాడిని కాదు, నువ్వే అందగాడివి. నీకంటే మొనగాడు ఎవరు కాబట్టి నిన్నే చూస్తుంది అనుకుంటున్నావా? అదొక ఎర్రని సంగతి నీకు అర్థం కావట్లేదు. అదొక గుంటది, ఒక వలేస్తుంది నీకు. అపవాదనే వాడు ఏం చేస్తుందంటే ఒక ఎర్రశ్రుతిని అనమాట అలాంటి. కాబట్టి కన్ను చెడిపోకుండా, కన్ను తేటగా ఉండాలి. మన దేహాలు క్రీస్ చేశాక అవయవాలు కాబట్టి మన ఘటాలను మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇదిగో పరస్త్రీలతో సహవాసం చేసి తమ దేశం నాశనం చేసుకున్న సుధమ ప్రజలు, అలాగే తన బలమును పోగొట్టుకున్న సంసోను, తమ ఉద్యోగాలు పోగొట్టుకున్న ఏలీ కుమారులు, హత్యలు అవమానంతో కుటుంబాలు నింపుకున్న దావీదు. పరస్త్రీతో సహవాసం చేపట్టే కదా దావీదు యొక్క కుటుంబంలో అవమానం. నిమ్మలంగా ఉంటుంది అసలు ఆ కుటుంబం. నిమ్మలంగా థర్డ్ పార్టీ లోపల ప్రవేశించండి, ఆ కుటుంబం నిమ్మలంగా ఉంటుందా? రగిలిపోతుంటుంది. ఆ కుటుంబం నాశనం అయిపోయేదాకా కుటుంబం అయిపోతుంది, రగిలిపోతూనే ఉంటుంది అన్నమాట. అందుకే సొంత కుండలో నీళ్ళు త్రాగంతే. అదే రాజ్యం ముక్కలవటకు సొలొమోను కారణం కదా. అనేక స్త్రీలు వివాహం చేసుకోవద్దని చట్టం చెబుతుందా? చట్టం చెబుతుంది. చట్టాన్ని ఏం చేశాడు మనిషి? మరి అతిక్రమించి తన అధికార బలంతో ఏం చేశాడు? దేవుడు జ్ఞానం ఇచ్చేశాడు. ఆ జ్ఞానంతో ఆ మనిషి ఏం చేశాడు? మరి జ్ఞానం ఉపయోగపడదా? అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? అలా యవనస్తులు దేవుని యొక్క వాక్యం నేర్చుకొని ఏం చేయాలంటే యవన బలాన్ని పరుడుకు కాకుండా యవన శక్తిని ఏం చేయాలంటే దేవునికి అంకితం చేయవలసిన అవసరత ఉంటుంది. శ్రద్ధ వాక్యం మీ అందరికీ ప్రభునామములో